వెళ్తుండే. సినిమా అయితే చాలా బాగుందన్న, మాకు సరిపోయింది శనివారం కదా అన్న. మీ యాక్టింగ్తోని సినిమా అయితే మాకు సాటిస్ఫై, కొన్న టికెట్కి వర్త్ వర్మ అన్నట్టుంది. సో ఒక టికెట్ కొని వచ్చినప్పుడు ప్రేక్షకుడు ఈ మధ్య రావడం తక్కువైంది. బట్ ఇలాంటి సినిమాలు ఉంటే ఖచ్చితంగా వస్తారు. కామెడీ అండ్ సెంటిమెంట్, నాని అన్న అయితే ఎప్పుడు న్యాచురల్ అనే యాక్టింగ్కి నెక్స్ట్ లెవెల్ చూపించారు దీంట్లో యాక్టింగ్. అండ్ సూర్య గారు కూడా నెక్స్ట్ లెవెల్, ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ టైమింగ్ కానీ చాలా బాగా చూపించారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ నాని అన్న చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో హైప్ ఇచ్చాయి. అండ్ బస్తాలు పట్టుకొని రమ్మన్నారు అన్న. బస్తాలు పట్టుకొని ఎగరేసే సీన్లు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సెంటిమెంటు, మాస్ యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ట్విస్టులు అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయము, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అదైతే క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మంచి నాని అన్న కేర్లో ఇది ఒక మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎక్కడా డిసప్పాయింట్ చేయదు, మంచి మూవీ, శనివారం వచ్చి చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. అండి సరిపోతా శనివారం అన్నట్టు, ఆ శనివారం వస్తాం కోసమే అంత వెయిటింగ్. సినిమాలో అంతా ఎప్పుడు శనివారం వస్తుంది అనుకుంటూ ఉంటాం మనం. మనకి గడుతానికి 1, 2, 3 వారం రోజులు కావాలి. కాకపోతే శనివారం మనకు ఉత్తిని వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది సినిమాలో. అంటే మనకి శనివారం ఎక్కువ బాగా ఆ పేరుని ఎక్కువ తెలిసారు. ఒక ఫ్యామిలీ స్టోరీ కింద అంటే మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంటు, ఒక తండ్రి సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం నిమిడి ఎక్కువైంది. ఒక 2 గంటల లోపల ఉందండి సినిమా. అంటే ఇంకా కొంచెం లవ్ స్టోరీ అని ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ బాగా అంటే ఆయన ఒక న్యాచురల్ స్టార్ నాని కదండి, ఆ న్యాచురల్ స్టార్ని కొంచెం న్యాచురల్గా చూపిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇందులో బాగా ఓవర్ మాస్ అంటే డైరెక్ట్గా అనుకుని ఉంటారు. అంటే న్యాచురల్ స్టార్ నానిని ఒక మాస్గా నాని చేస్తే ఎలా ఉంటుందని అనుకుని తీసుంటారు బహుశా. ఆ టైప్లో లాక్కెళ్ళారు. స్టోరీ అయితే కొత్తదనంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూర్య గారి యాక్షన్ దయ ఆయనకి లేనిదే దయ ఇందులో. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ అంటే దయ ఉంటుంది. మనం వెళ్ళాం ఒక స్టేషన్కి ఎలా మాట్లాడతారు, కానీ ఇందులో అలా కాదు. ప్రతిదీ మనం కొట్టి మాట్లాడుతూ ఉంటాడు సూర్య. అంటే సూర్య గారు డైరెక్షన్లో కంటే కూడా యాక్టర్ కానీ ఇంకా బాగా నప్పుతారనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది పెద్ద యాక్టర్లు ఉంటారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ ఏమైపోయిందో తెలియదు. మరి వీళ్ళందరూ యాక్టర్లో ఈ మధ్య బాగా సూర్య గారు బాగా ఎక్కువ కనిపిస్తుంది ప్రతి సినిమాలో విలన్గా. నటన అయితే సూపర్, ఎక్కువ స్కోప్ కూడా ఎక్కువ మా విలన్ గారికి సూర్య గారికి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇందులో అయితే. బీజిఎం అంటారా ఏంటి, సాంగ్స్ అయితే పెద్ద ఏమీ లేవండి. సాంగ్స్ ఏదో ఉన్నాయి కానీ 2 న్యాచురాలిటీగానే ఉన్నాయి. అంత ఎక్కువ సాంగ్స్, మ్యూజిక్ కూడా పెద్ద కాదు. కొంచెం ఫైటింగ్స్ వచ్చినప్పుడే కొంచెం బీజిఎం ఉండేది. నా తరపున రేటింగ్ 3 ఇస్తానండి. సినిమా బాగుందండి. సినిమా ప్రతి ఒక్కరు చూడాలని సినిమా. మాస్ అని నానిని మాస్గా ఇంకా దసరా కంటే కూడా మాస్గా చూడాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని కంబ్యాక్ మాస్ ఎలిమెంట్.